నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాను. సో మా అన్న జోలికి ఎవరు రావద్దు, నా రక్తం పంచుకు పుట్టిన సోదరుడు, ఆయన కాంగ్రెస్ లో కలిపినప్పుడు నేను ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఈ రోజు ఆయన సపోర్ట్ చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు, పెద్దగా తెలియదు. బట్ మా ఇద్దరు రక్త సంబంధం జోలికి మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఆయన జనసేన పెట్టుకున్నాడా, ఇంకోటి పెట్టుకున్నాడా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే చిరంజీవి అనే ఆయనకి పవన్ కళ్యాణ్ తమ్ముడు, వాళ్ళిద్దరిది రక్త సంబంధం. దాన్ని ఎవ్వడూ కాదనలేడు. అన్నదమ్ములు 100 కొట్టుకుంటారా, 100 తిట్టుకుంటారా, అసలు జనాలకు అనవసరమైన విషయం. అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు, తమ్ముడికి కష్టం వస్తే అన్న వస్తాడు, అన్న బాధపడితే తమ్ముడు వస్తాడు. సో ఆయన జనసేనకి సపోర్ట్ చేస్తున్నాడా, ఇండైరెక్ట్ కాదు కూటమికి. ఇప్పుడు అక్కడ బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నా అంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నాడని. జనసేనకి ఫండ్ ఇచ్చాడంటే ఇస్తాడు, తన తమ్ముడు పార్టీ ఎలక్షన్ జరుగుతుంది, ఎందుకు ఇవ్వడు? ఇవ్వకూడదని రూల్ ఏంటి? ఇండివిజువల్ ఆయన మా సినిమా హీరో, మా మెగాస్టార్ అట్లా చేస్తాడు, ఎవరు? మీరెవరు? ఆయన తమ్ముడికి ఆయన ఇచ్చుకున్నాడు. ఆయన ఓటు ఇంకొకరికి వేసుకుంటారు, ఆయన కాంగ్రెస్ వేసుకుంటాడు, ఆయన ఇష్టం. కానీ డబ్బులు అనేవాడు తమ్ముడికి ఇచ్చాడు, తమ్ముడికి ఇస్తాడు. ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చాడు అనే హక్కులు ఎవరికి భూమి మీద లేవు. ఆయన సొంత తమ్ముడు, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు, ఆయన ఇచ్చుకుంటాడు. దట్స్ ఇట్. సో దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అనే రకంగా అయితే చూడొద్దంటారు. అయితే చేసుకుంటాడబ్బా. ఆయన తమ్ముడికి ఆయన చేసుకోకపోతే ఊర్లో వాళ్ళకి మీకు చేస్తాడా? న్యూట్రల్ గా ఉన్నా అన్న పర్సన్ ఇలా చేస్తున్నాడు కదా అంటే సపోర్ట్ ఉన్నట్టేనా అన్నట్టుగా అది ఆయన ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇండివిజువల్ అబ్బా, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాను, ఏ పార్టీకి సపోర్ట్ చేయను అనే హక్కు ప్రజలకు లేదు. కాదు మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మాకు చెప్పి తీరాలంటే ఆయన చెప్పాలనుకుంటే చెప్తాడు, చెప్పకూడదు అనుకుంటే ఇండైరెక్ట్ గా వచ్చి పక్కన కూర్చుంటాడు. ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఆయన రమేష్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, వచ్చి కూర్చొని అయితే ఫ్రెండ్ కి సపోర్ట్ చేద్దాం అనుకోవచ్చు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి క్యాంపెయిన్ కూడా రావచ్చు, అబ్బా నా తమ్ముడు కోసం అని రావచ్చు. సో ఆయన హీ హ్యాస్ ఇండివిజువల్ చాయిస్. ఇప్పుడు చిరంజీవి గారు ఏ పార్టీలో లేరు కాబట్టి ఆయనకు 100% రైట్స్ ఉంటాయి. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడా లేదా, హీ హ్యాస్ చాయిస్. ఆ చాయిస్ ఉన్నప్పుడు సరే నచ్చిన వాళ్ళు నచ్చుకుంటారు. చిరంజీవి ఫ్యాన్స్ అందరు పవన్ కళ్యాణ్ ఇష్టపడాలని లేదు, ఆయన హీరోకి ఇష్టపడేటోళ్ళు ఉంటారు. దట్స్ అప్ టు హిస్ విష్ కదా. ఆయన న్యూట్రల్గా ఉన్నా, న్యూట్రల్గా లేకపోయినా, తమ్ముడికి సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎండ్ ఆఫ్ ద డే తమ్ముడికి పార్టీ పరంగా పబ్లిక్ వచ్చి సపోర్ట్ చేయకపోయినా వెనక సపోర్ట్ చేసే తిరుగుతాడు, ఎందుకంటే ఆయన తమ్ముడు కాబట్టి. అంతే. అన్నయ్య తమ్ముడు. మీకు పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం అండి? ప్రేమ బాగా.